నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలోని 3, 9 వార్డులలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే. రామయ్యంపేట మున్సిపల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలన్న మైనంపల్లి రోహిత్ రావు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మీడియా సమావేశం. జగిత్యాల రాయకల్ మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరవేసేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామన్న రమణ. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి. మనకు మంచిగా చూసుకున్న నాయకులకే ఓటు వేయాలన్న హరీష్ రావు. ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మేకల సతీష్ రెడ్డి మీడియా సమావేశం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని వెల్లడి. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలోని 3వ వార్డు 9వ వార్డులో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గజవాడ నాగరాజుతో కలిసి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రచారం నిర్వహించారు. గెలిపించాలని, రామయ్యంపేట మున్సిపల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలోని 3వ వార్డు 9వ వార్డులో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గజవాడ నాగరాజుతో కలిసి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రచారం నిర్వహించారు. గెలిపించాలని, రామయ్యంపేట మున్సిపల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రామయ్యంపేట మున్సిపాలిటీ పూర్తిగా అభివృద్ధిలో కుంటుపడిందని, బీఆర్ఎస్ నాయకులు దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి అనేది తెలియదని, 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి అప్పుల పాలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే పేదలకు ఇల్లు రావడం జరిగిందని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదోడి సొంతింటి కల నెరవేర్చడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత సన్నబియ్యం పథకం ప్రవేశపెట్టి పేదలను ఎంతగానో ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చింతన స్వామి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మహిపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డి, అమ్మర్ సేనారెడ్డి, శివప్రసాద్, రాధాకిషన్, రాజేందర్ గుప్తా, నజీరుద్దీన్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా నీళ్ళు ఇచ్చేందుకు నేను మాట ఇస్తున్నాను. ప్రతి ఇంట్లో పెద్ద మనిషి ప్రతి ఇంట్లో ఏ కుల మత సంబంధాలు ఎవరికి ఎటువంటి లేకుండా అందరి ఇళ్లలో పెద్ద మనుషుల పేర్ల మీద ఇన్సూరెన్స్ కట్టే బాధ్యత నాది. నేను ఆ బాధ్యత తీసుకుంటున్నా. అందరికి పేరు అందరూ చెప్తున్నామా. మనకు ఇంకో 2 సమస్యలు ఉన్నాయి మన దగ్గర. అన్న మాకు నిరుద్యోగ సమస్య ఉన్నదన్న, మా దాంట్లో ఎక్కువ మంది యూత్ ఉన్నారు, వాళ్ళకు మీరు సహాయం చేయాలన్న. మాకు ఇంకోటి, మా దాంట్లో ఎక్కువ మంది లేబర్ ఉంటారు. ఓ కైకిళ్ళు వంచుకుందనుకో, ఓ మీటింగ్ పెట్టుకుందనుకో, మాకు ఒక రూమ్ కావాలన్న. ఇవాళ మన వార్డ్ అభివృద్ధి కావాలా, మన జీవితాలు ముందుకు పోవాలంటే అధికార పార్టీ గెలవాలా. కాంగ్రెస్ పార్టీ గెలుస్తేనే మన వార్డ్ అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే 10 ఏళ్ళు మనం దొంగలకు అవకాశం ఇచ్చినాం. 10 ఏళ్ళు దొంగలకు అవకాశం ఇస్తే ఏమన్నా చేసిర్రా? ఇప్పుడు ఏమైనా చేస్తాడా? ఇప్పుడు ఏం చేయడు. ఇప్పుడు చెయ్యాలనుకున్నా చెయ్యలేరు. ఎందుకంటే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మీ బిడ్డ ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఏం చేయాలన్నా నేనే చేయాలి తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి తల్లి, ఇప్పుడు వాళ్ళ దగ్గర బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర మీరు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిర్రు, బాగా పైసలు ఉన్నాయి. అభివృద్ధి అవుతుందని చెప్పి అందరం అనుకున్నాం. ఏం అభివృద్ధి అయిందంటే ఇల్లు ట్యాక్సులు పెరిగినాయి, నల్ల బిల్లులు పెరిగినాయి, పని అయితే ఏం కాలే. ఎందుకు కాలే అంటే ప్రభుత్వం ఏం చేసింది, పేదల కోసం పనిచేయలే, పెద్దల కోసం పనిచేసింది, ప్రాజెక్టులు కట్టింది, కుంభకోణాలు చేసింది. ఇవన్నీ మన పేదల సొమ్ము ఎటో కాళేశ్వరంకో, మిషన్ భాగీరథకో ఎటో వెళ్ళిపోయినాయి. అవన్నీ మనం మాట్లాడే అవసరం మనకు లేదు. మన రామంపేట మున్సిపాలిటీ కోసం మాట్లాడుకుందాం 2 విషయాలు. రామంపేట మున్సిపాలిటీలో ఏదైతే మనకు అభివృద్ధి చెందాలనే తాపత్రత ఉన్నది ప్రతి అక్క చెల్లెళ్ళకు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలోని చిల్కూరు బాలాజీ దేవాలయాన్ని సందర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాల యాదయ్య, డీసీసీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీం బర్త్లు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థి గౌలికర్ అరుణ రాజేష్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 1వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిని గౌలికర్ అరుణ రాజేష్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 1వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఓటర్ల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులను, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. 1వ వార్డులో హస్తం గుర్తు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రస్తుత కౌన్సిలర్ గా ఉన్నాను, ఈసారి కూడా నన్ను గెలిపిస్తే వార్డులన్నింటినీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తానన్నారు. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని తెలియజేశారు. అన్ని వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను చేతి గుర్తుకి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. 1వ వార్డు గౌలికర్ అరుణ రాజేష్ గారిని మాట్లాడుతున్నానండి. యాదగిరిగుట్ట 2వ సాధారణ ఎన్నికల్లోని ముందంజకు వెళ్తున్నాను. మన ప్రభుత్వం నుంచి మన బీర్ల ఎలయ్య గారు, శాసనసభ్యులు మన బీర్ల ఎలయ్య గారు హామీ మేరకు 2వ శాసన ఎన్నికల్లో నిలబడడం జరిగింది. గత ప్రభుత్వం మన ప్రభుత్వము ఏమీ పనులు చేయలేదు, కొన్ని పెండింగ్ లో పెట్టాయి. 73 ఇళ్లు పోయినవి, 40 షాపులు పోయినవి. నాది గాంధీనగర్లోని ప్రతి ఒక్కరు చాలా బాధాకరంగా ఉన్నారు. అప్పుడు 2 ఏళ్ళు ప్రభుత్వం లేనప్పుడే మనం గెలిచినాము. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం పనులు చేసుకొని ముందంజ వేద్దామని బిలేలే గారి అండబెండలతోని మరియు మన మినిస్టర్ సీతక్క గారు మరి ఎన్నికల్లో మనకు ముందుకు వస్తున్నది. మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలోని మరి ఇంకా ప్రభుత్వం డెవలప్ చేసుకొని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మళ్ళీ ఫ్లైఓవర్ కూడా తీయడానికి కూడా ముందంజలో ఉన్నాము. మళ్ళీ మన ప్రభుత్వం పథకాల్లోని గృహలక్ష్మి ప్రభుత్వ పథకాలు, గృహలక్ష్మి, కరెంట్, ఉచిత గ్యాసు, సన్న బియ్యం, రేషన్ కార్డు మరియు రానున్న దాంట్లో కూడా రైతు భరోసా కూడా ఇస్తానని నిన్ననే సీఎం గారు నల్గొండలో హామీ ఇవ్వడం కూడా జరిగినది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మీ ఓటుని దుర్వినియోగం చేసుకోకుండా అధికార పార్టీలో ఉన్న మా చేయి గుర్తుకి ఓటేసి మీ అమూల్యమైన ఓటును మాకు వినియోగించుకోవాలని కోరుతున్నాను. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎల్ రమణ ప్రెస్ మీట్ నిర్వహించారు. జగిత్యాల రాయకల్ మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురవేసేలా ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ ఎల్ రమణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల రాయకల్ మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురవేసేలా ప్రణాళిక రచిస్తున్నామన్నారు. స్వార్థపూర్తి రాజకీయాలతో జగిత్యాల కలుషితమయ్యిందని, సంజయ్ ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయని ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని చిత్తుగా ఓడిస్తామన్నారు. జీవన్ రెడ్డి సహనం కోల్పోవద్దన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడిస్తామని 2029లో అధికారంలో బీఆర్ఎస్ దే అన్నారు. సీఎం రేవంత్ భాష మాదిరిగానే వారి నాయకుల భాష ఉందన్నారు. స్వార్థ రాజకీయాల కోసం జీవన్ రెడ్డి, సంజయ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్యే సంజయ్ 2014లో ఓడిపోయినా కేసీఆర్ సంజయ్ ని ఎంతో ప్రోత్సహించారన్నారు. రాహుల్ గాంధీ సిద్ధాంతాలను సైతం విస్మరిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. అభివృద్ధి కోసం పార్టీని వీడినా అని చెప్తున్న ఎమ్మెల్యే సంజయ్ దొంగ మాటలు, కపట నాటకాలు ఆడుతున్నారన్నారు. జీవన్ రెడ్డిని అవమానించడం కాంగ్రెస్ పార్టీని కరెక్ట్ కాదని, జీవన్ రెడ్డిని గెలిపించి అధిష్టానం మాట్లాడాలన్నారు. ప్రజలు మోసం చేసిన నాయకులకు నమ్మకండి అని, ఎమ్మెల్యేలు అనర్హతపై సుప్రీంకోర్టుకి వెళ్తామన్నారు. ఒకవైపు చూస్తున్న ఎదురుగా ఉన్నటువంటి నాయకుడు కూడా అనుభవించిన వ్యక్తి, తను కూడా అప్పుడు సహనం కోల్పోతుంది. మనం సీనియర్లం, మనకు వేదికలు ఉన్నాయి. నాకు కలిసి వచ్చి నేను తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ అయినా, తన నోటికి వచ్చినటువంటి పిసిసి పదవి కూడా ఆనాడు నాకు వారు నాటి నుంచి నేటి వరకు కూడా వ్యక్తిగతంగా ఎక్కడ కూడా లేదు. పార్టీల పరంగా, పార్టీ ఎజెండాల పరంగా ముందుకెళ్ళే నేచర్, పీసీ వచ్చినటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని ఆ పార్టీ కూడా ఆ విధంగా అవమానించడం అనేది అది మంచిది కాదు, అది సంప్రదాయం కాదు. మీరు సహనంగా ఉండాలా. వాళ్ళు కూడా పిలిచి మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలి. ఇక్కడ మా దగ్గర లేకుండా నాకన్నా సీనియర్ 12 మంది ఉండ్రి, అందరిని ఒప్పించి నడిపించినా కదా. జిల్లాలో ఉండ్రి, ఇక్కడికి వెళ్ళి ఒక స్ఫూర్తికరమైనటువంటి వాతావరణం జగిత్యాల అంటే తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎన్నికలు గమనిస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి ఫలితాలు వస్తాయని చెప్పండి. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 కాన్స్టిట్యూన్సీలు, ఇటు జగిత్యాల, వనపర్తి, హోరాహోరు పోరేటువంటి ప్రజలలో ఉత్కంఠ మతం ఉన్నటువంటి ఒక మంచి నాయకత్వం ఉన్నది.
ప్రజల కొరకు పోరాట నాయకత్వం ఉన్నది, ప్రజల శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళు. ఇక్కడి ప్రజలు నాయకుల పేరు చెప్పుకుంటే వాళ్ళ గౌరవించే విధంగా మన ప్రవర్తన ఈ రోజులు ఇవాళ గిటువంటి వాళ్ళు అది తయారైన బాధ కలిగే విధంగా ఉంది. ఇప్పటికైనా మానుకోండి, తప్పుడు ఆలోచనలు మంచిది కాదు. పార్టీ నాయకుడు ఖచ్చితంగా ఇప్పుడు జరిగింది, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి తీసుకునేది లేదు. ఎవరైతే పార్టీ వదిలిపెట్టి పార్టీ క్రమశిక్షణ దాటినట్టు వాళ్ళలో ఏ పరిస్థితుల్లో కూడా తీసుకునే ముచ్చట్లేదు, కడపలో అడుగుపెట్టే ముచ్చట్లేదు. ఏదైనా బాధ్యత ఉంటే ఒక చదువుకున్న ఒక నేపథ్యం ఉన్నప్పుడు వ్యక్తి అయితే వెంటనే రాజీనామా పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చిత్తుగా ఓడిస్తాం. మా కార్యకర్తలు కంకరం కట్టుకున్నారు. మోసం చేసినటువంటి వాళ్ళను ప్రజాక్షేత్రంలో ఆహార నిశలు పాటుపడైనా కానీ ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో అటుకులు బుక్కి నీళ్లు తాగి సాధించినటువంటి కార్యక్రమం. ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మేకల సతీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఆరోపణలు చేసిన పీసీసీ చీఫ్ మహేష్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మేకల సతీష్ రెడ్డి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఆరోపణలు చేసిన పీసీసీ చీఫ్ మహేష్ ని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణలోని జనసేన పార్టీ పోటీ చేస్తుందని అందుకు విమర్శలు చేయడం మహేష్ కి సరైంది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మేలు చేస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి జనసేన పార్టీ పోటీ పడనుందని తెలిపారు. బీజేపీ జనసేన పార్టీ అనేది ఎన్డీఏలో పార్ట్ అనేది దేశమంతా తెలిసిందే. ఇది ఆ ఒక చిన్న మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ఆయన వ్యాఖ్యలు చేయడం అనేది చాలా సిగ్గుచేటు. పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ లాగానే నేషనల్ పార్టీ మాది కూడా. మాది ఆంధ్రాలో ఉంది, తెలంగాణలో ఉంది, రేపు కర్ణాటకకి వెళ్తుంది, తమిళనాడుకి వెళ్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రకే పరిమితం చేస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా ఖండిస్తున్నాము. అంటే ఆయన ఒక స్టార్ క్యాంపైనర్ లాగా ఇక్కడికి రాకూడదట. ఆయన ఇక్కడికి స్టార్ క్యాంపైనర్ లాగా వస్తే ఒక ఆంధ్రవాడని ఒక ముద్ర వేస్తున్నారు. మరి వీళ్ళు మాత్రం ఏఐసిసి చీఫ్ అయినటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి తెలంగాణకు శ్రీ మీనాక్షి నటరాజన్ గారు మధ్యప్రదేశ్ నుంచి తెచ్చుకున్నారు. వాళ్ళు అదేవిధంగా ఆమె స్టార్ క్యాంపైనర్ ఇక్కడ పోయిన ఎలక్షన్లో ఆ మున్షి గారిని కూడా తెచ్చుకున్నారు. మళ్ళా ఈయన మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు యాసను భాషను ఎగతాళి చేసిన అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏ రోజన్నా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి మాట్లాడంగా మీరు ఎప్పుడన్నా విన్నారా? ప్రజలు గమనిస్తున్నారు. పిసిసి చీఫ్ గారు ప్రజలు గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అంటే ఇష్టం, ప్రేమ. తెలంగాణ అనేది పునర్జన్మనిచ్చిందని 100 సార్లు చెప్పుంటాడు. మొన్ననే కొండగట్టుకు 35,19,00,000 కూడా అక్కడ భక్తులు ఇబ్బంది పడొద్దని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కష్టాలను కూడా తెలుసుకొని కూడా తెప్పించారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని యాసను భాషను అన్నట్టుగా ఆయనకి ఏం తెలియదు అన్నట్టుగా ఎద్దేవా చేసినట్టుగా మాట్లాడి వక్రీకరించి చెప్పడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ తెలంగాణ యాస భాష వచ్చని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారిని స్టార్ క్యాంపైనర్గా ఇక్కడ తిప్పుతున్నారు. ఆమెకు తెలుగు వచ్చా? మన ప్రాంతీయ మన యాస భాష తెలుసా? మన కష్టాలు తెలుసా? ఏం తెలుసు అని తెచ్చుకుంటున్నారు మీరు. పోయిన ఎలక్షన్లో కూడా ఇంకోళ్ళు తెచ్చుకున్నారు. అంటే బయట నుంచి మీరు అప్పు తెచ్చుకున్నట్టుగా, సెంట్రల్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకున్నట్టుగా మీరు బయట స్టేట్ నుంచి తెచ్చుకొని ఈడ మీరు స్థానిక క్యాంపైనర్లు పెట్టుకోవచ్చు. కానీ ఒక ఎన్డీఏ అలయన్స్లో ఉన్నటువంటి బీజేపీ జనసేన పార్టీ తెలంగాణలో పుట్టిన పార్టీ, తెలంగాణలో రిజిస్టర్ అయినటువంటి పార్టీ, తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి మన తెలంగాణకు ఎంతో రెవెన్యూ తెస్తున్నట్టు, ఆయన సినిమాల నుంచి కానీ ఎంతో రెవెన్యూ తెలంగాణకు ట్యాక్సుల రూపంలో కానీ కడుతున్నటువంటి వ్యక్తిని తెలంగాణ కాదు ఆంధ్రాలో పోయి రాజకీయం చేసుకోమని నువ్వెవరు చెప్పనీకి? ఆంధ్రాలో పోయి రాజకీయం చేసుకోమని. అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఇలా పుట్టిన పార్టీయా? ఎక్కడో ఢిల్లీలా. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్,
నీకు వచ్చిన పదవి కూడా ఓ కవర్లో 10 రూపాయలు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 4, 5, 6, 2, 3 వార్డులలో మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మనకు మంచిగా చూసుకున్న వారికి ఓటు వేయాలన్నారు. ఒకప్పుడు గజ్వేల్లో పందులతో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో చూడాలని తెలిపారు హరీష్ రావు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 4, 5, 6, 2, 3 వార్డులలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర బీఆర్ఎస్ కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాసులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనసుకు మంచి చేసుకున్న వారికి ఓటు వేయాలని, ఒకప్పుడు గజ్వేల్లో పందులతో ఉన్న ప్రభుత్వం ఆసుపత్రి ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో చూడాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి అయ్యలేదు గాని బంగారం ధర మాత్రం పెరిగిందన్నారు. అప్పుడు ఆశ పెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తలేడన్నారు. ఏది ఏమైనా 2 ఏళ్లు అయితే మళ్లీ కేసీఆర్ వేస్తారని, రేవంత్ రెడ్డి హార్వటి పోయి అంతరిక్షం పోయినా కుక్కతోక వంకరే అన్నారు. తెలంగాణకు రేవంత్ రెడ్డి జాతిపిత ఎట్లా అవుతాడని రేవంత్ అంటుండు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చినా రేవంత్ రెడ్లకు తిట్లు తప్ప వేరేది లేదన్నారు. కేసీఆర్ ప్రజల మంచి కోసం ఆలోచిస్తే రేవంత్ రెడ్డికి బూతులే తెలుసునన్నారు. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ గజ్వేల్లో తట్టామట్టి ఎత్తలేదన్నారు. రైతు బంధు డబ్బులు ఎలక్షన్ తర్వాత ఇస్తా అని రేవంత్ రెడ్డి జూటా మాటలు చెప్తున్నారన్నారు. 11వ తారీఖు లోపల రైతులకు రైతు బంధు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డికి ప్రజలు చీరె చెంతకు వేరేస్తానన్నారు. రేవంత్ నీకు దమ్ముంటే కేసీఆర్ తో పనిలో పోటీపడు. రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ఇవాళ ఆగం చేశారన్నారు. మా కౌన్సిలర్లు గెలిపిస్తే వచ్చే ప్రభుత్వం తమదే, మిగిలిన పనులు పూర్తి చేసుకుందామన్నారు. బీజేపీ వాళ్ళు అక్షింతలు తప్ప ఏమీ చేయరని, కాంగ్రెస్ వాళ్ళు ఓట్ల కోసం వస్తే తులం కళ్యాణ లక్ష్మి బంగారం ఇస్తే ఓట్లు వేస్తామని చెప్పండి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తించి ప్రశ్నిస్తే రేవంత్ కళ్ళు నెత్తికెక్కి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. అసలు అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా అని ప్రశ్నించారు. బూతులు మాట్లాడడం తప్ప 2.5 ఏళ్లలో ₹1 పని కూడా చేయని రేవంత్ రెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తోందని, గజ్వేల్లోని అన్ని వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంచి ఆసుపత్రి కట్టి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కేసీఆర్. మంచినీళ్లు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఇదే గజ్వేల్ 3 రోజులకు ఒకసారి నల్లొచ్చు. యాదుకుందా ప్రజ్ఞాపూర్లో 3 రోజులు 4 రోజులకు ఒక నల్ల బిందెలు కొట్లాడితే సొట్టలు పడుతుండే. యాదుకుందా మర్చిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు నల్లిపితే ఇంత నీళ్ళు పడుతున్నాయి. కేసీఆర్ వచ్చిన ఇంకా బిందెలు లేవు, సొట్టలు లేదు, రోడ్డు మీద పువ్వులు లేవు. నిండియాల మళ్ళా కాంగ్రెస్ వచ్చినాక మున్పట్లకి వెళ్ళలేదు. నల్లా చూసుకోలేదు. కేసీఆర్ ఉన్నప్పుడేమో ఇంటికైతే ఉల్లిగడ్డకు అల్లంకు నీళ్ళు పడుతుంది. ఇప్పుడు జనం మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మున్పట్ల నీళ్ళు వస్తున్నాయా? జర కింది చేస్తలేరా? యాద్ చేసుకోండి ఒక్కసారి. ప్రతి అవ్వ పొద్దుగా లేచి బిందె నీళ్ళలో కేసీఆర్ ముఖం చూస్తుంది. అవునా కాదా? అప్పుడు భుజాలు కాయలు కాయలే మోసి, భుజాలు కాయలు కాసినాయా? సైకిల్ కు అటొక్కటి ఇటొక్కటి అదేంటి బకెట్ వేసుకొని నీళ్ళు తేలేదా? ఇప్పుడు ఉన్నాయా బకెట్లు? ఉన్నాయా బిందెలు ఉన్నాయా? ఇంట్లో నల్ల దిక్కుంటే బంగ్ల మీదకి వచ్చినట్టు చేసింది కదా కేసీఆర్. మర్చిపోదామా? సర్ది నిన్న రేవు తలవాలనా వద్దా? దయచేసి ఆలోచన చేయండి. ఇగో ఏమున్నా 2 ఏళ్ళు అయితే మళ్ళా కేసీఆర్ సీఎం అవుతాడు. అవుతాడా కాడా? అందరు యాద్ చేసుకుంటారు. అరే పెద్ద మనిషి మంచిగుండే, పెద్ద మనిషి మంచిగుండే అంటున్నా లేదా? వీడెక్కడ దొరికిండు గుడ్గుడుకల లెక్క అంటలేరా? ఏమున్నది? ఏమైనా 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తామంటే నీ లాల్లో తొడగొట్టాను. అదే అక్క జిల్లాలకు 2500 ఎప్పుడు? యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 11వ వార్డులో బీజేపీ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి రచ్చ శ్రీనివాస్ ప్రచారం చేస్తున్నారు. రచ్చ శ్రీనివాస్ బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 11వ వార్డులో బీజేపీ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి రచ్చ శ్రీనివాస్ ప్రచారం చేస్తున్నారు. రచ్చ శ్రీనివాస్ బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. 11వ వార్డులోని ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీ శ్రేణులతో కలిసి ఓటర్ల వద్దకు వెళ్లి అధికార పార్టీ చేయాలని, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను తాము నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. వారి మెజారిటీతో గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. 11వ వార్డు అభ్యర్థిగా నేను రచ్చ శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ కూడా గమనించాలి. ఇక్కడ రాష్ట్రంలో పరిపాలన ఈ యొక్క మున్సిపాలిటీలో చేసిన తప్పుడు పనుల వల్ల ఇలా ప్రజలంతా ఆగమైనరు. చాలా మంది రోడ్డు మీద పడ్డారు. ఈ యొక్క బ్రిడ్జి పట్టుకే కూడా చాలా మంది రోడ్డు మీద పడ్డారు. నాకు ఈ అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ యొక్క వార్డు అభివృద్ధికి పాటుపడతానని చెప్పి
మరియు కేంద్రం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా వార్డు ప్రజలకు అందిస్తాను. మరియు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పథకాలను కూడా ప్రతి ఒక్క ఇంటికి చేర్చడానికి మేము ముందుకు వస్తాము. ఎందుకంటే మన భారతీయ జనతా పార్టీ ఆశయం చిట్ట చివరి వ్యక్తిని కూడా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఉన్నది. మోడీ గారి ఆశయాలను ప్రతి ఒక్క ఇంటికి చేరవేయడానికి నేను ముందుంటానని చెప్పి నాకు ఈ యొక్క వార్డులో గెలపడానికి ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుకి ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ వార్డులో సమస్యలు డ్రైనేజీ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, సీసీ కెమెరాలు కానీ మరియు విద్యా వైద్యం సౌకర్యం కల్పించడంలో ముందుంటానని చెప్పి నేను ఈ సందర్భంగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండి ఇక్కడ వార్డుల్లోనే ఒక ఆఫీసు పెట్టుకొని అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి నేను రచ్చ శ్రీనివాస్గా నేను మీకు హామీ ఇస్తున్నాను. రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమని రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో పాల్గొన్నారు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్. మున్సిపల్ రామాయంపేట అభివృద్ధి పట్టణంలో 11, 12 వార్డులలో ఎన్నికల ప్రచారంలో ఆయన అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమని రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. మున్సిపల్ రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని 11వ వార్డు అభ్యర్థి డాకి శ్యామలాస్వామి, 12వ వార్డు అభ్యర్థి పోచమ్మల నవనీత గణేష్లతో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో పాల్గొన్న ఆయనకు సీసీ రోడ్డు, డ్రైనేజీ, వీధి దీపాలు తదితర సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకుపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, కౌన్సిలర్ అభ్యర్థి గజవాడ నాగరాజులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డులు, పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకు ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రామాయంపేట మున్సిపాలిటీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. హరీష్ రావు రామాయంపేట మున్సిపాలిటీని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తారని మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేశారని, గా ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే రామాయంపేట మున్సిపాలిటీని అభివృద్ధి పరచడం జరిగిందని, మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 35 కోట్ల నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మహిపాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, ఇన్ఛార్జీలు మనోజ్ కుమార్, సుధాకర్, సిగ్రాములు, రమేష్, లింగంగౌడ్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తప్ప మనం తెలంగాణలో ఎవ్వి లేవా సార్ మున్సిపాలిటీలు? ఎక్కడ లేవా డిస్ట్రిక్టులు? పక్కకున్న కామారెడ్డి డెవలప్ అవుతుంది, పక్కకున్న సిద్దిపేట డెవలప్ అవుతుంది, ఆ మూలకున్న గజ్వేల్ డెవలప్ అవుతుంది. ఇలా రామంపేట ఎందుకు కాదని చెప్పి మేము అడుగుతున్నాం సార్. వాళ్ళ కుటుంబం మన మీద కక్ష కట్టి, రామంపేట మీద కక్ష కట్టి రామంపేట ప్రజల యొక్క ఉసులు వేసుకుంటారు సార్. ఎందుకంటే ఇవాళ రోడ్డు లేదు, ఓరి లేదు, కరెంటు దీపం లేదు. ఇన్ని రోజులైనా ఖచ్చితంగా మాకు ఈ అవకాశం వచ్చింది. మున్సిపల్ వస్తే మొత్తం మీకు ఎన్నో విధాలైన నిధులు ఇస్తాం, మొత్తం అద్దెమూల చేస్తాం. కొన్ని వార్డులు పెద్ద పోలీస్ స్టేషన్ నుండి మాకు దత్తత తీసుకున్నాం, మొత్తం చేస్తామని చెప్పారు. ఆ మాయమాటలు చెప్పేటోళ్ళు మళ్ళా మాయల మూట మళ్ళీ వచ్చింది రామంపేట మీద. ఎక్కడ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తేనే మన గల్లీ అభివృద్ధి అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తేనే మన గల్లీ ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తేనే మన కష్టాలు, సమస్యలు తీరుతాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇవాళ మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు, సేవా సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలా అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అభ్యర్థి ఎవరనేది చూడకండి, ఏదున్నా చేతు గుర్తుకు ఓటేసి ఆ ఓటు నాకేసినామని చెప్పి మీ అందరు కూడా అనుకోవాలా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆడో ఈడో వచ్చి మాయమాటలు చెప్తారు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఆడో ఈడో చెప్పిన మాయమాటలు, మోసపు మాటలు వింటే మన 5 ఏళ్ళు కూడా వృధా అవుతాయి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు చేయాలనుకున్నా ఏం చేయలేరు. ఎందుకంటే ఎమ్మెల్యేగా మీ బిడ్డ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మన కాంగ్రెస్ పార్టీ తూప్రాన్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో గురువారం వార్డు ఇన్ఛార్జ్ మల్కాపూర్ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో అభ్యర్థి పోతరాజు రచన ధనరాజ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తూప్రాన్ మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్క ఓటరుకు వివరిస్తున్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో గురువారం వార్డు ఇన్ఛార్జ్ మల్కాపూర్ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో అభ్యర్థి పోతరాజు రచన ధనరాజ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తూప్రాన్ మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధిని ప్రతి ఓటరుకు వివరించారు. అలాగే ప్రతి ఇంటికి కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి హామీలతో గద్దెనెక్కి గతంలో ఉన్న సంక్షేమ పథకాలను తిలోదకాలు ఇచ్చిందన్నారు.
గడిచిన 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ మంటేరు ప్రతాప్ రెడ్డిలు బలపరిచిన 14వ వార్డు అభ్యర్థి పోతరాజు రచన ధనరాజులను భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ఓటర్లను ఇన్ఛార్జ్ ఆంజనేయులు గౌడ్, శివంపేట మాజీ ఎంపీపీ హరికృష్ణులు కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. వార్డులో మరి కేసీఆర్ గారు ఆశీర్వాదంతో మరి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి రచన ధనరాజ్ గారు మరి ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాలు కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. ఆయన ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి, తూప్రాన్ లో నీటి కటకటను తీర్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు, తూప్రాన్ కు సీసీ రోడ్లు తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు, తూప్రాన్ కు పెద్ద హాస్పిటల్లో తీసుకొచ్చింది కేసీఆర్ గారు అని చెప్పి గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఇంటింటికి ఎక్కడ వెళ్ళినా కేసీఆర్ గారి అభివృద్ధి కనబడతా ఉన్నది. మేము ఖచ్చితంగా కేసీఆర్ గారికే ఓటేస్తామంటారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీర్వాదం మన అభ్యర్థి అయినటువంటి రచన ధనరాజ్ మీద ఉంది. కారు గుర్తు మీద ఓటేస్తామని చెప్పేసి మాటిస్తున్నారు. కాబట్టి దయచేసి అందరిని కూడా పెద్ద మెజార్టీతోని మరి పోతరాజు రచన ధనరాజ్ గారిని కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము. తూప్రాన్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బలపరిచినటువంటి అభ్యర్థి పోతరాజు రచన ధనరాజ్ గారు ఈరోజు 14వ వార్డులో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టడం జరిగింది. గతంలో ఇక్కడ మన రాష్ట్రంలో, మన తూప్రాన్లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ పాలనలోనే జరిగింది. 5 ఏళ్లలో మన తూప్రాన్ మున్సిపాలిటీ సీసీ రోడ్లు గాని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు గాని, బిల్డింగ్లు గాని, ఈ రోడ్ వైడనింగ్ గాని ప్రతి ఒక్క కార్యక్రమం కూడా కేసీఆర్ ఉన్నప్పుడే జరిగింది. కేసీఆర్ ఉన్నప్పుడే ఇంటింటికి నీళ్లు వచ్చినాయి, కళ్యాణ లక్ష్మి వచ్చింది, షాదీ ముబారక్ వచ్చింది, రైతు బంధు వచ్చింది. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా కేసీఆర్ కిట్టు కూడా అన్ని కూడా కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. మరి ఎందుకు ఓటేయాలి? మనకు ఒక్కొక్కరికి 50,000, 60,000 బాకీ ఉంది ఒక్కొక్క కుటుంబానికి. మరి అలాంటి గవర్నమెంట్ కు, అలాంటి ప్రభుత్వానికి మనం ఎందుకు ఓటేయాలని చెప్పి ఈ రోజు అందరూ కూడా ఓటర్లే అడుగుతున్నారు. ఓటర్లే అంటారు మేము చేతి గుర్తుకు వెయ్యము, మాకు అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ కు, హరీష్ రావు గారికి, ప్రతాప్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థి పోతరాజు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైనటువంటి గౌడ సర్పంచ్లకు సర్దార్ సర్వాయి పాపన్న సేవా సమితి అధ్యక్షులు పంజాల జయంత్ గౌడ్ ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలంలోని సర్పంచులుగా ఎన్నికైనటువంటి అప్పజపల్లి సర్పంచ్ నాయని వెంకట్ గౌడ్, పోతంశెట్టిపల్లి సర్పంచ్ పాతూరు దయార్కర్ గౌడ్లను శాలువాతో ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైనటువంటి గౌడ సర్పంచులకు సర్దార్ సర్వాయి పాపన్న సేవా సమితి అధ్యక్షులు పంజాల జయంతి గౌడ్ ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలంలోని సర్పంచులుగా ఎన్నికైనటువంటి అప్పజపల్లి సర్పంచ్ నాయని వెంకట్ గౌడ్, పోతంశెట్టిపల్లి సర్పంచ్ పాతూరు దయాకర్ గౌడ్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు రేఖా గౌడ్, సుప్రజ, హాస్పిటల్ ఎండీ విజయ్ కుమార్ గౌడ్, తాళ్ల వీరేంద్ర కుమార్ గౌడ్, కుల్లకంటి ప్రకాష్ గౌడ్, మెదక్ జిల్లా జై గౌడ జిల్లా అధ్యక్షులు రాంసన్పల్లి అంజాగౌడ్, శెట్టిపల్లి గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు కొమ్ముల రాజాగౌడ్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలోని 3, 9 వార్డులలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే. రామయ్యంపేట మున్సిపల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలన్న మైనంపల్లి రోహిత్ రావు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మీడియా సమావేశం. జగిత్యాల రాయకల్ మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరవేసేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామన్న రమణ. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి. మనకు మంచిగా చూసుకున్న నాయకులకే ఓటు వేయాలన్న హరీష్ రావు. ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మేకల సతీష్ రెడ్డి మీడియా సమావేశం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.